హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలోనైతే మనం ఎంఎల్ఈ ఎస్టిమేటర్ గురించి నేర్చుకుందాము. వాట్ ఈజ్ ఎంఎల్ఈ అంటే మాక్సిమం లైక్లీహుడ్ ఎస్టిమేషన్ ఆర్ ఎస్టిమేటర్ అంటే ఏంటో చూద్దాము. ఇది మీకు లాంగ్ క్వెషన్‌లో వస్తుంది. ఎలా అడుగుతారంటే డిఫైన్ ద ఎంఎల్ఈ అండ్ వాట్ ఆర్ ద స్టేజెస్ టు ఫైండ్ ద ఎంఎల్ఈ అని అడుగుతారు. దానితో పాటు డిఫైన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ మాక్సిమం లైక్లీహుడ్ ఎస్టిమేటర్ అని అడుగుతారండి. ఓకే, ఇప్పుడు నేను దీన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వన్ బై వన్ చూడండి. నేను ఆల్రెడీ దీని మీద నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో ఎంఎల్ఈ ఏ విధంగా మనం సాల్వ్ చేయాలని ఒక ప్రాబ్లం కూడా చేశాను. కావాలంటే దాని వీడియో లింక్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో. దీని తర్వాత ఇంకా మోర్ అండ్ మోర్ ఎంఎల్ఈ మీద ప్రాబ్లమ్స్ కూడా పోస్ట్ చేస్తాను. బట్ ఇది కొంతమందికి ఎస్ఎండిఎస్ వాళ్ళకి చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మీకు ఎక్కడ ఇంత కంటెంట్ లేదు, మీకు టోటల్ కంటెంట్ కావాలంటే రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీకి వెళ్ళి అక్కడ ప్లేలిస్ట్ చెక్ చేసుకోండి. ఓన్లీ పిఎండ్ఎస్కి ప్లేలిస్ట్ ఉందండి. రిమైనింగ్ వాటికి నేను తొందరలో ప్లేలిస్ట్ అండ్ హౌ టు పాస్ పోస్ట్ చేస్తాను. కావాలనుకున్న వాళ్ళు కంపల్సరీ కామెంట్ చేయండి. చూడండి అమ్మా, ఇక్కడ ఏంటిదంటే మెథడ్ ఆఫ్ మ్యాక్సిమం లైక్లీ ఎస్టిమేషన్ గురించి మనం అడుగుతారు లాంగ్లో. ఫస్ట్ ఏంటిది అని అంటే నేను ఆల్రెడీ మనం నేర్చుకున్నాము లైక్లీహుడ్ ఫంక్షన్ ఏంటో. ఇక్కడ ఏంటంట x1 x2 xn బి ఏ ర్యాండమ్ శాంపుల్స్ ఆఫ్ సైజ్ ఎన్. ఈ x1 x2 xn అనేవంట ర్యాండమ్ శాంపుల్ ఆఫ్ సైజ్ ఎన్ అయితే ఏంటంట డ్రాన్ ఫ్రమ్ ఏ పాపులేషన్ విత్ జాయింట్ డెన్సిటీ ఫంక్షన్. మనం ఆల్రెడీ జాయింట్ డెన్సిటీ ఫంక్షన్ అంటే ఏంటిది, ద ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x1 x2 సో ఆన్ xn కామా టీటా, దాన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ఐ కామా టీటా అన్నాను. దెన్ ద లైక్లీహుడ్ ఫంక్షన్ ఆఫ్ శాంపుల్ వాల్యూస్ ఏంటంటే వాటికి x1 x2 xn అయితే వీ కెన్ రైట్ ఇట్ యాజ్ ద లైక్లీహుడ్ ఫంక్షన్. ఎలా రాస్తామంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు లైక్లీహుడ్ ఫంక్షన్ శాంపుల్ అబ్జర్వేషన్స్ కామా టీటా అండ్ ఇట్ ఈస్ గివెన్ బై, ఈ విధంగా మనము లైక్లీహుడ్ ఫంక్షన్ని డిఫైన్ చేస్తాము. ఏంటంట లైక్లీహుడ్ ఫంక్షన్ xi కామా టీటా అని అంటే పై ఫ్రమ్ i ఈజ్ ఈక్వల్ టు 1 to n ద ఫంక్షన్ xi కామా టీటా. ఇక్కడ యాక్చువల్గా మనకి టీటా అనేది అన్నోన్ పారామీటర్, రైట్? దీన్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాము మ్యాక్సిమం లైక్లీహుడ్లో. అండ్ ఇంకొకటి ఏంటిది అని అంటే ఫర్ ఎస్టిమేటింగ్ ద టీటా వాల్యూ వి యూజ్ మ్యాక్సిమం లైక్లీహుడ్ ఎస్టిమేటర్. టీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఎంఎల్ఈని యూజ్ చేస్తాము. దాన్ని ఎన్ని స్టేజెస్లో యూజ్ చేయాలి అనేది నేను ప్రాబ్లంలో చాలా క్లియర్గా చెప్పాను. ఇది థియరిటికల్గా అడిగినప్పుడు మీరు ఈ పాయింట్స్ అన్ని రాయాల్సి ఉంటుంది. బట్ మీకు తెలిసి ఉండాలి. 1కి 2 సార్లు ప్రిపేర్ అవ్వండి. ఏంటంటే ఎంఎల్ఈ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ థియరిటికల్ పర్పస్ విచ్ ఇస్ ఇంట్రడ్యూస్డ్ బై గాస్. ఫస్ట్ గాస్ ఇంట్రడ్యూస్ చేశారు, తర్వాత దానిని ఆర్ఏ ఫిషర్ అనేవాళ్ళు దానిని అనలైజ్ చేశారు. అండ్ ఇంకొకటి ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎంఎల్ఈ కన్సిస్ట్ ఆఫ్ ఫైండింగ్ అండ్ ఎస్టిమేటర్ ఫర్ అన్నోన్ పారామీటర్. ఎంఎల్ఈ యూజ్ చేసి మనం ఏం చేస్తామంట అన్నోన్ పారామీటర్ టీటాని ఫైండ్ అవుట్ చేస్తాము. ద టీటా వేరియస్ ఫ్రమ్ టీటా 1 టీటా 2 సో ఆన్ టీటా కే. అవునా? నౌ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద లైక్లీహుడ్ ఫంక్షన్. లైక్లీహుడ్ ఫంక్షన్ని ఫైండ్ అవుట్ చేస్తాం కదా, అంటే ఏది ఇచ్చినా, అది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చినా బైనామియల్ పాయిజన్ ఏది ఇచ్చినా ఫస్ట్ స్టెప్లో వాట్ వీ హ్యావ్ టు డూ కన్సిడర్ ద డెన్సిటీ ఫంక్షన్ ఆఫ్ దట్ డిస్ట్రిబ్యూషన్. దానికి మనం ఏం చేయాలంటే చూడండి, ఎంఎల్ఈ ఆఫ్ టీటా ఫైండ్ అవుట్ చేయాలంటే టీటా క్యాప్ ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్. అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది టీటా క్యాప్, దాని సొల్యూషన్ అవుతుంది. ఎప్పుడంట డో ఎల్ బై డో టీటా విచ్ ఇస్ ఈక్వల్ టు 0 ఆర్ డో స్క్వేర్ ఎల్ బై డో టీటా స్క్వేర్ అనేది లెస్ దెన్ అవ్వాలి, ఆర్ డో లాగ్ ఎల్ బై డో టీటా ఈక్వల్ టు 0 ఆర్ డో స్క్వేర్ లాగ్ ఎల్ బై డో టీటా స్క్వేర్ ఈక్వల్ టు 0. నేను ఆల్రెడీ ప్రాబ్లంలో సాల్వ్ చేశాను. ఫస్ట్ లైక్లీహుడ్ ఫంక్షన్ ఎల్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనం ఈ కండిషన్స్ అన్ని వెరిఫై చేస్తాము ప్రాబ్లంలో, రైట్? దెన్ యూ విల్ గెట్ అవర్ అన్నోన్ పారామీటర్ టీటా. అది ప్రాబ్లంలో మనం ఏదైతే స్టెప్స్ చేసామో అదే ఇచ్చాను. ఇక్కడ అర్థం కాకుంటే ముందు వీడియోలో కూడా చాలా క్లియర్గా చెప్పాను. ఒక్కసారి ఆ ప్రాబ్లం చూడండి, మీరే రాసిస్తారు. ఇక్కడ అజంప్షన్స్ ఏంటంటే దీనికి ఇఫ్ ద ఫస్ట్ డెరివేటివ్ అండ్ సెకండ్ డెరివేటివ్ ఎగ్జిస్ట్, ఏమంటే ఫస్ట్ అండ్ సెకండ్ డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవుతే కనుక థర్డ్ డెరివేటివ్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. ఏ విధంగా అంట ద మాడ్యులస్ ఆఫ్ డో స్క్వేర్ లాగ్ ఎల్ బై డో టీటా క్యూబ్ విచ్ ఈస్ లెస్ దెన్ కే. కే ఈజ్ నథింగ్ బట్
సమ్ పాజిటివ్ క్వాంటిటీ, రైట్? అండ్ ఇది ఎగ్జిస్ట్ అవుతుంది అని అంటే నెగటివ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ డో స్క్వేర్ లాగ్ ఎల్ బై డో టీటా స్క్వేర్ అనేది కూడా ఎగ్జిస్ట్ అవుతుంది, దాని వేరియన్స్. ఓకే, అండ్ ప్రాపర్టీస్ కంపల్సరీ షార్ట్లో అడగొచ్చు లేదా లాంగ్లో అడగొచ్చు. ప్రాపర్టీస్ ఆఫ్ ఎంఎల్ఈ ఏంటంటే, ఎంఎల్ఈ కన్సిస్ట్ ఎస్టిమేటర్ ఏంటంటే, ఎంఎల్ఈ ఈ మ్యాక్సిమం లైక్లీహుడ్ ఎస్టిమేటర్ దానికి దిస్ ఈస్ ద కన్సిస్టెంట్ ఎస్టిమేటర్. అండ్ ఇంకొకటి, అండ్ ఎంఎల్ఈ ఆర్ మోస్ట్ ఎఫిషియంట్, కన్సిస్టెంట్ అండ్ మోస్ట్ ఎఫిషియంట్ అవుతుంది. ఒకవేళ థర్డ్ డెరివేటివ్ ఎగ్జిస్ట్ అయితే ఈ ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవుతుంది. దీన్ని నేను ఎలా రాస్తాను? 1/variance of the theta which is also written as I of theta. I of theta అనేది ఫైనైట్ అండ్ నాన్ జీరో. అండ్ ఎంఎల్ఈ మే నాట్ బి అన్బయాస్డ్ ఎస్టిమేటర్. బట్ ఇక్కడ ఏంటంటే ఇది ఎంఎల్ఈ అనేది కన్సిస్టెంట్ ఎస్టిమేటర్ అండ్ ఎఫిషియంట్ ఎస్టిమేటర్, బట్ నాట్ అన్బయాస్డ్ ఎస్టిమేటర్. అన్బయాస్డ్ మాత్రం కాదు. ఇఫ్ ఏ సఫిషియంట్ ఎస్టిమేటర్ ఎగ్జిస్ట్, ఇట్ ఈస్ నాట్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఎంఎల్ఈ. ఒకవేళ కనుక మీకు సఫిషియంట్ ఎస్టిమేటర్ ఎగ్జిస్ట్ అయింది అనుకోండి, దట్ ఈస్ నాట్ ఏ ఫంక్షన్ ఆఫ్ మ్యాక్సిమం లైక్లీహుడ్ ఎస్టిమేటర్. దీన్ని ఎలా అంటే లాంగ్లో ఇచ్చినప్పుడు రాయడానికి థియరిటికల్గా మీకు చెప్పాను. దీన్ని క్లియర్గా నేను కింద ఒక ఎంఎల్ఈ అని మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో అని ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఆ ప్రాబ్లం చూస్తే నేను అక్కడ ఏదైతే చెప్పానో అది క్లియర్గా ఇక్కడ ఉంటుంది, అప్పుడు మీరు ఎగ్జామ్లో రాయడానికి ఉంటుంది. ఓకే బెట, నెక్స్ట్ వీడియోలో మనం దీని మీద ప్రాబ్లం చేద్దాం. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.